ఆమన్గల్ 15వ వార్డు ప్రజలందరికీ కూడా నేను అవ్వారి శివలింగం, మా భార్య అవ్వారి రేవతి, ఆమె 15వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యే నారెడ్డి గారి యొక్క సహకారంతో మన వార్డుని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మంచి వ్యక్తిని గెలిపించండి, మీ తర్వాత మార్చుకోండి. ఓటు చాలా అమూల్యమైనది, మీ ఓటుని వృధా చేసుకోండి. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఆమంగల్ మున్సిపల్ అభ్యర్థి 15వ వార్డు అవ్వారి రేవతి శివలింగం గారు ఉన్నారు. వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్తే సార్. చెప్పండి సార్, మీరు ఒక గౌరవప్రదమైన ఒక టీచర్ వృద్ధిలో కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతా ఉన్నారు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారు. ఆమంగల్ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారంలోకి వెళ్లే సందర్భంలో ప్రజలకు ఎలాంటి విషయాలు మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? నా పేరు శివలింగం. నేను 30 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నేను జేఏసీ చైర్మన్ గా ఉండి తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు తెలంగాణ వచ్చేంత వరకు రకరకాల కార్యక్రమాలు చేస్తూ అన్ని పార్టీల మద్దతుతో జేఏసీ చైర్మన్ గా ఆమన్గల్లో తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ సాధించేంత వరకు పోరాటం చేశాను. అదేవిధంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వారి యొక్క కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తూ వారి యొక్క ఆశీస్సులతో వారు ఎమ్మెల్యే అయిన తర్వాత 15వ వార్డు అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిని, చదువుకున్నవాడిని. సో రాజకీయాలకి కొత్త ఏం కాదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నారాయణ రెడ్డి గారిని ఇండిపెండెంట్ గా ఆటో గుర్తుగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా చేసేంత వరకు మేము అవిశ్రాంతంగా పోరాటం చేశాము. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఆయన అనుమతితో ఇక్కడ 15వ వార్డు నుంచి 15వ వార్డు అభ్యర్థిగా ఈ యొక్క వార్డుని డెవలప్ చేయడానికి ఆయన ఈ వార్డు తీసుకొచ్చారు. ఆయన ఈ వార్డు పరిస్థితి చూసి ఇక్కడ ఈ వార్డు నుంచి నువ్వు పోటీ చేస్తే ఈ వార్డు బాగుపడుతుందని చెప్పేసినప్పటి నుంచి నేను రాజకీయాలకు రావడం జరిగింది. జనరల్ ఉమెన్ రావడం నుంచి మా భార్య అయినట్టు అవ్వారి రేవతి గారిని ఇక్కడి నుంచి పోటీలో పెట్టడం జరిగింది. సార్, సుదీర్ఘ అనుభవం గల వ్యక్తిగా మీరు ఇక్కడ ఆమన్గల్ పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీరు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆమన్గల్ ముందుకెళ్లే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కూతవేటి దూరంలో హైదరాబాద్ సిటీ ఉంటుంది. ఆమన్గల్ ఇంకా చూస్తా ఉన్నాము, కాలనీస్ చిన్న చిన్న ఆ రోడ్లో కూడా ఇక్కడ మురికి నీరు అంటే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చాలా వీధి లైట్లు కానీ, చాలా సమస్యలు కూడా ఇక్కడ చూస్తున్న సందర్భము. ఒక మీ దృష్టికి ఎలాంటి విషయాలు ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మున్సిపల్ శాఖ చేయాల్సింది ఏంటంటే మున్సిపల్ కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ వాళ్ళకున్న లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు డ్రైనేజెస్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత మంచి రోడ్స్, మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఇవి మాత్రం చేయగలిగితే చాలు. ఇదే ఎక్కర్లేదు ప్రజలకి. సో వాళ్ళ నుంచి అవే డిమాండ్స్ ఉన్నాయి. సో ఈ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఒక అధికారం లేకుండా మేము అన్ని రకాలుగా ఇప్పుడు మా ఇంటి ముందు రోడ్ కూడా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ గారు ఉన్నప్పుడు మాత్రం వేయించుకున్నది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా అన్ని పనులు చేసుకున్నాం. మనకి అధికారం లేనప్పుడు ఏ పనులు చేయలేదు. సో ఒకవేళ కౌన్సిలర్ గా ప్రజలందరూ కలిసి అవకాశం ఇస్తే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, ముందు ఎక్కడ రోడ్లు లేవు, ఇరుకైన రోడ్లు, డ్రైనేజెస్ లేవు, వాటర్ లేదు, తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ లేదు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే నారాయణ గారి సహకారంతో గెలిచిన వెంటనే పూర్తి చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు. సార్, ఆమన్గల్లో ముఖ్యంగా యువతకు, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ గా, ఒక లెక్చరర్ గా, ఒక టీచర్ వృత్తిలో కొనసాగుతున్న మీరు సమాజం మీద ఒక అవగాహన ఉంటుంది, సమాజం మీద ఒక ఆలోచన ఉంటుంది, సమాజం ఒక దృష్టి ఉంటుంది. అలాంటి దాన్ని అన్ని మీరు రంగరించి ఈరోజు ముఖ్యంగా యువత కీలకం. ఈరోజు ఏదైనా టౌన్ లో కానీ ఇక్కడ ఎలక్షన్ లో అలాంటి యువతకి మీరు ఏం చెప్పగలుగుతారు? నాకు యువతరంతో ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంది. నేను కాలేజ్లో మా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఎక్కువగా యువతతో ఉంటాను. యువత ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో యువతరం కరెక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని అలాంటి నాయకులు అనుకుంటే వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ యువకులు ఏంటంటే చాలా మంది చదువుకున్న పిల్లలు ఏమో మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకున్న చదువు కూడా, విద్యా వ్యవస్థ కూడా ఎలా ఉందంటే పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చే వ్యవస్థనే ఉంది. వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసే సిచ్యువేషన్స్ లేవు. అందుకే రేవంత్ రెడ్డి గారు అంటే ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. అంటే స్కిల్స్ లేవు, జస్ట్ మనం సర్టిఫికేట్స్ ఇస్తున్నాం అంతే. పిల్లలు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తున్నాము, అది బయటకు వెళ్తున్నాడు, జాబ్ రావట్లేదు. అంటే పిల్లలకి ఆ స్కిల్స్ నేర్పించే ఒక వ్యవస్థ రావాలి. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి గవర్నమెంట్ కూడా కొత్త ప్రణాళికలు చేస్తుంది. ఇక్కడ మన దగ్గరనే స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. ఆమన్గల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించారు. దానికి ఒక 10 ఎకరాల పొలం కూడా చూస్తున్నారు. 10 కోట్ల రూపాయలు వచ్చాయి ప్రొసీడింగ్ లో కూడా. అంటే పిల్లలకి స్కిల్స్ నేర్పించాలి. అంటే వాడికి ఒక పని నేర్పిస్తే వాడు ఆ స్కిల్ తో వాడు బతకగలుగుతాడు. సో యువతకి ఏమంటుందంటే ప్రజలకి నాయకులకి మధ్య కరెక్ట్ వారధిగా యువత ఉండాలి.
కానీ యువతరం ఏంటంటే మంచి నాయకులు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ సమస్యని అడ్రస్ చేసే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే మీకు భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ మన ఎమ్మెల్యే నారెడ్డి గారు కూడా ఒక ఎంటెక్ చేశారు. ఆయన ఎంటెక్ చేసి రాజకీయాలకు వచ్చారు. ఆయన సెక్రటరియట్ కి ప్రతిరోజు చెప్పలేని తిరుగుతూ అన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు. అంటే ఒక చదువుకునే వ్యక్తి పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది మాకు అర్థమవుతుంది. ఏదైనా అడ్రస్ ఆయన ఒక మాట ఇస్తే చేస్తారు. సో ఆయన కింద ఆయన అనుచరుడిగా నేను కూడా అలాగే ఇక్కడ ఈ 15వ వార్డులో ఉన్న ప్రతి సమస్యను అడ్రస్ చేసి ఇప్పుడు మేము ఏమైతే నోట్ చేసుకుంటున్నామో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సమస్యని పాయింట్అవుట్ చేస్తున్నా అది నోట్ చేసుకుంటూ వాటిని విత్ ఇన్ నో టైం ఎమ్మెల్యే గారి సహకారంతో వాటన్నిటిని పరిష్కరించేసి ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. తర్వాత ఆమన్గల్ అభివృద్ధి ఓవరాల్ గా అభివృద్ధి చెందాలంటే ఆమన్గల్ కి ఒక ఎస్ఆర్ఓ, ఎస్టీఓ, తర్వాత ఆర్టీ ఆఫీసర్స్ వస్తే పాలకొండపల్లి, నాడ్బుల్, కడతాల వాళ్ళు ఆమన్గల్కి వస్తారు. ఆమన్గల్లో వ్యాపారం కూడా డెవలప్ కావాలి. ఆమన్గల్ అభివృద్ధి చెందాలి. ఆ పైన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి కలవకుర్తి ముద్దు బిడ్డ. రేవంత్ రెడ్డి యొక్క కాన్స్టిట్యూన్స్ లో ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు ఆయన ఆమన్గల్ తెలుసు. ఆమన్గల్ తిరిగాడు, మాతో పాటు తిరిగాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆమన్గల్ మున్సిపాలిటీ గెలిపించుకున్నప్పుడు ఆయన కూడా మనకి ఆమన్గల్ కావాల్సిన ఫండ్స్ ఇస్తుంది. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెస్ చైర్మన్ వస్తే ఆమన్గల్ అభివృద్ధి చెందుతుంది. ఆమన్గల్ ప్రజలు అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఆమన్గల్లో కూడా కాంగ్రెస్ మున్సిపాలిటీ చైర్మన్ గా మరియు అన్ని 15 వార్డు సభ్యులను గెలిపిస్తే ఆమన్గల్ స్వరూపం, ఆమన్గల్ యొక్క అభివృద్ధి మొత్తం కూడా మారిపోతుంది. రాబోయే రోజుల్లో ఒక అభివృద్ధి చెందిన ఆమన్గల్ చూడగలుగుతాం. సరే, ఆమన్గల్లో ఓవరాల్ గా 15 వార్డుల కౌన్సిలర్ గా ఈ రోజు బరిలో దిగబోతున్నారు, ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా 15వ వార్డులో ఎలాంటి విషయాలు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? 15వ వార్డు అనేది పాత ఊరు సార్. ఇది అంటే ఆమన్గల్ అనేది ఇప్పుడు ఒక 12వ వార్డు, 15వ వార్డు అంటే ఓల్డ్ విలేజ్. ఇది పాత ఊరు, అంటే అసలైన ఊరు ఇది. మేము ఇక్కడే ఉన్నాం. ఈ వార్డు వదిలిపెట్టి పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్స్ అన్న పుట్టి పెరిగింది ఇక్కడే. ఇదే వార్డులో ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాం. ప్రజల సమస్యలు మాకు తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు, రాజకీయాలకు రాలేదు కాబట్టి ఆ ప్రజల సమస్యల్ని సరే రాజకీయాలకు లేకపోయినా అధికారం లేకపోయినా మేము వాటిని అడ్రస్ చేసినాం. కానీ ఒక పవర్ ఉంటే, ఒక అధికారం ఉంటే వాటిని బాగా పరిష్కరించవచ్చు. ఆ యొక్క వెసులుబాటు అధికారంతో వస్తుంది. అంటే ఎవరైనా మున్సిపల్ సిబ్బంది కూడా మనం చెప్తే పని చేయకపోవచ్చు. ఒక మామూలు వ్యక్తి ఒక కౌన్సిలర్ గా మనం చెప్పినప్పుడు పనులు అవుతాయి. ప్రతిరోజు గెలిచిన తర్వాత 2 రోజులకు ఒకసారి వార్డు విజిట్ చేయొచ్చు. ఆ వార్డులో ఉన్న క్లీనినెస్ ని అడ్రస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకున్న రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 4 ఇష్యూసే ఉంటాయి సార్ మున్సిపల్ కౌన్సిలర్ కి. మిగతా వాళ్ళు చూసుకుంటారు. మనకి వాళ్ళకి మంచి క్లీన్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం, మంచి ఎలక్ట్రిసిటీ, మంచి రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై ఇవి ఇవ్వగలిగితే వాళ్ళు ఫీల్ వెరీ హ్యాపీ. అందుకని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్, ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా మహిళలకు, వృద్ధులకు ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాం సార్, మహిళలకి ఎస్పెషల్లీ మహిళా అభ్యర్థి కాబట్టి మహిళా అభ్యర్థిగా మహిళల దగ్గరికి వెళ్తున్నారు. మహిళలే వాళ్ళ వెంబడి వస్తున్నారు. మహిళలే దండుగా ప్రజలు వచ్చేసి వారు ప్రచారం చేస్తున్నారు. మహిళల యొక్క సమస్యలు మహిళలకి అర్థమవుతాయి, మాకు అర్థం కాదంటే వాళ్ళే ప్రచారంలో ముందుంటున్నారు. వాళ్ళ సమస్యలు రాసుకుంటున్నాం. ప్రతి సమస్యని మన పెన్షన్స్ ఉండే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్, విడో పెన్షన్స్, తర్వాత ఇందిరా ఇల్లు కూడా మేము ఒక 20 ఇల్లు ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయినాయి. మరి మా ఏరియాలో మీరు చూస్తే అన్ని పాత ఇల్లు ఉంటాయి, పడిపోయిన ఇల్లు ఉంటాయి, రేకులు ఇల్లు ఉంటాయి. అలాంటి ఒక 20 ఇల్లు ఇందిరమ్మ కమిటీ సభ్యురాల ఇందిరమ్మ కమిటీలో ఒక సభ్యురాలుగా 20 ఇల్లు ఇచ్చింది. ఆ 20 ఇల్లు కూడా గ్రౌండింగ్ అయిపోయినాయి. కోడ్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు గృహ ప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. సో సెకండ్ విడతలో ఇంకా ఇల్లు లేని ఇల్లు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇస్తామని చెప్పేసి హామీస్తున్నాం. తర్వాత విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వాళ్ళకున్న ఏ సమస్యని అడ్రస్ చేస్తామని చెప్పేసి హామీస్తున్నాం. సో ఆమన్గల్ పట్టణంలో ఎలాంటి విషయాలు చేస్తే అభివృద్ధి వెళ్తుంది అనే దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? ఆమన్గల్ నేను చదువుకున్న వ్యక్తిగా ఆమన్గల్లో గవర్నమెంట్ కాలేజ్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గా చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదు సార్ ఇక్కడ. మీరు నమ్మతారా నమ్మరా, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజ్ కి బిల్డింగ్ లేని వన్ అండ్ ఓన్లీ కాలేజ్ ఆమన్గల్ సార్. మీరు ఎంటైర్ గా తెలంగాణకి వెళ్ళి ప్రతి కాలేజ్ బిల్డింగ్ దానికి ప్లేస్ ఉంది, కానీ దానికి ఇష్యూస్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు దాన్ని అడ్రస్ చేశారు. అక్కడ దానికి ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయింది. ఈ డిలే అవడం నుంచి ఆ బడ్జెట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ బడ్జెట్ మళ్ళీ తెప్పించడానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు. అదొక ప్రాబ్లమ్ సార్. డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది, కానీ మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే దాంట్లో హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ 3 ఒక 2 రూమ్ లో ఉంటాయి. అంటే డిగ్రీ కాలేజ్ అంటే పెద్ద ఎన్వైరన్మెంట్ ఉండాలి.
అక్కడ లేదు. సార్ అది రాష్ట్రం ఏర్పడి కూడా దాదాపు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలతో సీసీ రోడ్ కావచ్చు, నర్సరీ కావచ్చు, గ్రంథాలయ కావచ్చు, ఓపెన్ జిమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పెద్ద పెద్దగా డెవలప్ చేసి ఆదర్శ గ్రామంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇంత పెద్ద టౌన్ మున్సిపల్ ఏది మన అహ్మద్నగర్లో ఎందుకు సార్ ఇంకా వెనుకబడి ఉందంటే ఒక సుదీర్ఘ విద్యావేత్తగా చెప్పండి సార్, రాజకీయ నాయకుడు కాకుండా. సార్ మేము నేను గమనిస్తున్నాను సార్, నేను ఇప్పుడు మీరు హై స్కూల్ తీసుకుని చదువుకున్నప్పటి నుంచి అదే బిల్డింగ్ సార్. నాకు 57 సంవత్సరాలు, 57 years. అంటే దీనికి కారణం ఏంటంటే ఆమన్గల్ ప్రజలకి అవగాహన లేదు సార్. ఫస్ట్ అంటే అవగాహన లేదంటే వాళ్ళు తక్కువ చేయట్లేదు. మనం పైన అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీని ఇక్కడ గెలిపించుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆలోచించాలి వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకి మనం ఆ అవగాహన తెప్పించేసి వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేయలేకపోతున్నాం. మన నాయకులదే తప్పు. సో వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేసి భవిష్యత్తులో ఆమన్గల్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎవరిని గెలిపిస్తే డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకి కరెక్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచన మార్పు వస్తుంది. ఇప్పుడు మనకి ప్రజలు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది సార్, మార్పు కోరుకున్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఆ మార్పు వచ్చినప్పుడు ఆమన్గల్ అభివృద్ధిలో కూడా మార్పు వస్తుంది సార్. ఆమన్గల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ఈ మార్పు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక మార్పు తీసుకుందాం. అప్పుడు ఆమన్గల్ మారుతుంది, ప్రజల తలరాతలు మారితే ఆమన్గల్ అభివృద్ధి చెందుతుంది సార్. క్రమక్రమంగా పార్టీలు మారుతున్నారు, నాయకులు మారుతున్న వ్యవస్థ మొత్తం మారుతా ఉంది. ఆమన్గల్ మాత్రం ఇంకా అక్కడే మన ఓల్డ్ సిటీలోకి వెళ్తే ఎట్లా ఉంటారో అట్లా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా మీరు ఇలా గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు, భవిష్యత్తులో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, ఆమన్గల్ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఆమన్గల్ లో పుట్టి పెరిగి ఈ ఊరి యొక్క పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనుకుని ఒక మార్పు రావాలి సార్. ప్రజల ఆలోచన విధానంలో ఒక మార్పు రావాలి. ఎవరు మనకి అభివృద్ధి చేస్తారు, ఎలా అభివృద్ధి చెందుతాం, మన భవిష్యత్తు ఏంటి, ఒకవేళ మనం ఇప్పుడు ఆమన్గల్ కి ఒక అధికార పార్టీకి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది, అంటే మన భవిష్యత్తు ఏమవ్వచ్చు అనేది ఆలోచించగలిగి వాళ్ళు కూడా విజ్ఞతతో, ప్రతి ఓటర్ కూడా విజ్ఞతతో ఆలోచించి మనకి ఏది మంచి అవుతుంది ఆలోచించాలి సార్. డబ్బులు అంటే రాజకీయాలకి అర్థం మారిపోయింది సార్. ఇప్పుడు అందరినీ కూడా డబ్బులున్న వాళ్ళనే రాజకీయాలకు తీసుకొస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి. మాలాంటి వాళ్ళు రాజకీయాలు రావడంటే భయపడుతున్నాం. మాలాంటి వాళ్ళు క్లీన్ పాలిటిక్స్, ప్లెయిన్ పాలిటిక్స్ చేద్దామంటే ఈ రోజు నడవట్లేదు సార్. తట్టుకుంటారా సార్ అలాంటి రాజకీయ నాయకులు వల్ల ఇలాంటి విద్యావేత్తలు వచ్చి మేము మనీ లేకుండా అది లేకుండా రాజకీయం చేయొచ్చు అంటే మీరు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా సార్. అంటే ఇప్పుడు అదే ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నందుకు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ప్రజలు ఎలా ఉంటుంది. సో ప్రజలు కానీ మాలాంటి వాళ్ళని క్లీన్ పాలిటిక్స్ అంటే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళని ఆదరిస్తే భవిష్యత్తులో ఒక చేంజ్ వస్తుంది సార్. అంటే రాబోయే యువతరానికి కూడా మేము కూడా రాజకీయం చేయొచ్చు అనే ఆశ వాళ్ళకి వస్తుందేమని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. యాక్చువల్ గా రాజకీయాలకు రావడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకంటే ఒక చదువు చెప్పుకుంటాం. ఇప్పుడు ఒకవేళ రేపు కౌన్సిలర్ గెలిచినా మేము మేము వెళ్ళి క్లాసులు చెప్పుకుంటాం. మేము రాజకీయం ఫుల్ టైం ప్రొఫెషన్ ఏం కాదు సార్. మరి అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. యూనివర్సిటీలో కూడా మేము విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాము. స్వార్ యూనివర్సిటీలో కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు. ఇక్కడ ఆ పోరాట పటం ఉంది. ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాము. భవిష్యత్తులో ఏంటంటే ప్రజల్లో ఒక చేంజ్ రావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు కూడా ఏంటంటే విజ్ఞతతో ఆలోచిస్తారు. డబ్బులు ఇవ్వచ్చు సార్, ఆ డబ్బులు ఇచ్చినా కూడా నేను అబ్జర్వ్ చేసినట్టే అందరి దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేస్తున్నారు. మీరు మంచి వాళ్ళకి వేస్తున్నారు. ప్రజల్లో తెలివి ఉంది. సో ఇప్పుడు కూడా ఆ తెలివితో విజ్ఞతతో ఆలోచించి రైట్ పర్సన్ అనుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. సందర్భం వచ్చింది సార్, బ్యాక్గ్రౌండ్ లేకుండా యువత గారిని మీలాంటి వాళ్ళు కానీ రాజకీయం చేయడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఉంది సార్. ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే నారెడ్డి గారిని తీసుకొచ్చిన సమయం మా బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మేము విద్యార్థులతో ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టాము. ఆటో గుర్తుతో మాకు 25,000 ఓట్లు వచ్చాయి. అప్పుడే మాకు నమ్మకం కలిగింది. విత్ నో టైం మేము ఆయన షార్ట్ స్పాన్ లో ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ సెకండ్ టైం గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఒక విద్యావేత్త. అంటే దాని నుంచే మేము కూడా ఇప్పుడు మాకు రాజకీయం ప్రొఫెషన్ కాదు. సో ఒక రాజకీయ నాయకుడిగా ఒక విద్యావేత్త మారితే ఎలా ఉంటుందో మేము ఆయన ద్వారా చేసి చూపించాం. ఆయన ఇప్పుడు 15 వార్డులలో ఆయన కాలేజీలో ప్రిన్సిపల్ పనిచేసిన నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన దారిలోనే ఈ యొక్క ఆమన్గల్కి ఒక 15 వార్డు అనే కదా సార్. నేను ఒకవేళ అయినప్పుడు ఆమన్గల్ మొత్తం ఎంటైర్ ఆమన్గల్కి కూడా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను, ఈ బాయ్స్ స్కూల్లోనే. సో చదువుకొని మళ్ళీ ఇదే వరకు వచ్చాను. నేను ఎక్కడ హైదరాబాద్ సెటిల్ అవ్వచ్చు. నాకున్న నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ నాది, మాకు ఎక్కడికైనా డోర్స్ ఓపెన్ ఉంటాయి. కానీ ఈ ఊర్లో ఉండాలి, ఇక్కడ చదవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. వేల మంది విద్యార్థులకి ఇక్కడ చదువు నేర్పించాం. అదే అంటే ఆ అనుభవం, ఆ ముఖ్యంగా నేను నమ్ముకున్న నా విద్యార్థులు సార్.
మా విద్యార్థులు అందరూ రోజు ఫోన్ చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేకపోతే మా విద్యార్థులే ఫండింగ్ ఇస్తున్నారు. వాళ్ళ ఫండింగ్ తోటే మేము రాజకీయాల్లో ముందుకెళ్తున్నాం సార్. మా విద్యార్థులు ఆశిస్తున్నారు, ఖచ్చితంగా మేము గెలుస్తామని అనుకుంటున్నాం. సార్, అదే విద్యార్థులు మీకు ఎలాంటి రాజకీయ పరంగా సలహాలు సూచనలు, అంటే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో మీకు ఎలాంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మీరు వాటిని తీసుకుంటున్నారా? ఎట్లాగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు భవిష్యత్తులో? ఇప్పుడు మా విద్యార్థులతో నేను 2014లో రాజకీయాల్లో తీసుకొచ్చాను సార్. ప్రతి ఊరికి వెళ్ళేసి కొన్ని విద్యార్థులు తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు సర్పంచ్లు అయ్యారు సార్, ఎంపీటీసీలు అయ్యారు. రాజకీయాల్లో వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. అలాంటి పిల్లలు నాకు ప్రచారం కావడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్క ఊరు నుంచి అంటే యువత సార్, ఇప్పుడు అయిన వాళ్ళలో చాలా మంది యువత అంటే 30 years 35 years వాళ్ళంతా సర్పంచ్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు. ఒక 20 మంది అయ్యారు నేను తీసుకొచ్చిన వాళ్ళు. సో మమ్మల్ని తీసుకొచ్చారు సార్, మీరు కూడా ఎందుకు నిలబడదని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేసి ముందుకు పంపించారు. వాళ్ళ యొక్క అనుభవంతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. సార్, 15th వార్డులో ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. రేపు మీరు బరిలో ఉన్నారు. వీళ్ళు ఆశీర్వదించి మీరు మున్సిపల్ కి పంపిస్తే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు సార్. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న నాలెడ్జ్ తో మున్సిపల్ అంటే మనకు ఆ కమిషనర్ కావచ్చు, కొంచెం చట్టాలు కావచ్చు, మున్సిపల్ లాస్ కావచ్చు, మనం చదివి వాటిని అర్థం చేసుకొని మనకి ఏమేమి ఫండ్స్ రావాలి, మనకి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అవి అవగాహన చేసుకునే నాలెడ్జ్ ఉంది సార్. కాబట్టి వాటిని మనకి వీలైనంత వరకు మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి యొక్క సహాయంతో మనకి ఎలాంటి అవకాశం ముందు మా వార్డుకి మాత్రమే తీసుకునే ప్రయత్నం చేస్తాం. మా వార్డులో ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఇటువైపు ఒక హాస్టల్ ఉంది. మాకు పెద్దగా ఇక్కడ ఏం లేవు సార్. ఒక గర్ల్స్ హై స్కూల్ దాన్ని ఒక మంచి ఆదర్శ పాఠశాలలో తీర్చిదిద్దడం. మా ఏరియాలో ఉన్న ఇల్లు ఉన్నాయి సార్, రోడ్స్ లేవు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మనం లోపల వెళ్ళి అడ్రస్ చేస్తే వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరి చెప్పండి సార్, మున్సిపల్ 15వ వార్డు ఏదైతే ఈ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్, నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోండి. రాజకీయాలకి ఒక నిజమైన ప్రజాసేవ చేద్దామనే వాళ్ళు అనుకుంటే మన బతుకులు మారుతాయి. ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకుడే మనకి రేపు పొద్దున ఏ పనైనా చేయాల్సింది. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇంటికి పిలిపించేసి, లేకపోతే మీరు పిలిచిన మీ వాడికి వచ్చేసి మీ సమస్యను అడ్రస్ చేసే వ్యక్తిని అనుకోండి. మీరు ఏ ప్రలోభాలకి లొంగకుండా ఆమన్గల్లో మార్పు జరగాలంటే, ఆమన్గల్లో ఒక చేంజ్ రావాలంటే, మన అభివృద్ధి కావాలంటే కొన్ని విషయాల్లో చాలా ఆలోచించి ఓట్ అనేది చాలా పవిత్రమైంది సార్. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్యం ఎంత పవర్ఫుల్. ఎంత పెద్ద ప్రధానమంత్రి కూడా ఎలక్షన్ లో ఒక్క ప్రజలు అనుకుంటే దిగిపోతున్నారు, సీఎంలు మారిపోతున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇంటికి పంపించేశారు ప్రజలు. సో ఓట్ అనేది చాలా చాలా శక్తివంతమైంది. ఆ బ్యాలెట్ ని చాలా శక్తివంతమైన కరెక్ట్ గా వాడుకుంటే మన కరెక్ట్ పర్సన్ మన తర్వాత మార్చేది మన ఓటే. ఓటుని అమ్ముకోకండి, ఓటుని నమ్ముకోండి, ఓటుని కరెక్ట్ పర్సన్ వేయండి. లేకపోతే మనం ఏది అడిగినా ఆ వ్యక్తిని గెలిపించిన తర్వాత మనం ఆ వ్యక్తిని నిలదీయకుండా ఉండదు అన్నారు సార్. ఆ వ్యక్తిని నిలదీయండి. మీకు ఏదైతే హామీ ఇచ్చాడో హామీ తీసుకుని మనం ఓటు వేస్తే మర్చిపోతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, నాయకుల దగ్గరికి. ఆ నాయకులు వెళ్ళి అడగం, నిలదీయం. సరే పదవి నేను ఏమంటాను, నేను ఓటేసి గెలిపించిన తర్వాత ఎవరైనా నా ఇంటికి రావచ్చు సార్. దిస్ ఇస్ మై డోర్స్ ఆర్ ఓపెన్. నేను కూడా ఎక్కడ వాళ్ళు పిలిచినా నేను గెలిచిన ప్రతి రోజు మార్నింగ్ ఈ వార్డ్ అంతా తిరిగేసి ఈ వార్డుని మొత్తం ఒక 3-4 నెలల్లో నీట్ గా చేస్తుందని, ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ 15వ వార్డు అభ్యర్థులుగా కూడా మా భార్య రేవతి అవ్వారి శివలింగం గారు నిలబడ్డారు. మీరు అందరూ ఆశీర్వదించి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న మన రేవతి శివలింగం గారిని నిజంగా ఒక విద్యావేత్త రాజకీయంలోకి వస్తే ఎంత పక్షాలను ఉంటుందో, ఒక విద్యావేత్త రాజకీయంలోకి వస్తే ఎంత ఆలోచన విధానంతో ఉంటది. ఎంతో మంది జీవితాలని వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లే ఒక టీచర్ వృత్తిలో నుంచి ఈరోజు రాజకీయ రంగంలోకి వస్తున్నారు. సో ప్రజలందరూ ఆశ్రయించి ఒక మంచి రాజకీయ నాయకుని మీ అమూల్యమైన ఓటు చేసి మమ్మల్ని గెలిపిస్తారని, మరింత అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను కృషి చేస్తానని, ఎప్పుడు మీకు వెన్నంటూ ఉంటానని, ప్రతినిత్యం మీలో ఒకటిగా నేను మీ సేవా కార్యక్రమాల కోసం నేను సేవ చేయడానికి రాజకీయ రంగంలోకి వస్తున్నానని ఇక్కడ మనకు రేవతి శివలింగం గారు కూడా చెప్తా ఉన్నారు. సో మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మీద గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని. ఇదండి ఆమన్గల్ మున్సిపల్ నుండి. ఆమన్గల్ 15వ వార్డు ప్రజలందరికీ కూడా నేను అవ్వారి శివలింగం, మా భార్య అవ్వారి రేవతి, ఆమె 15వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యే నారెడ్డి గారి యొక్క సహకారంతో మన వార్డుని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మంచి వ్యక్తిని గెలిపించండి, మీ తర్వాత మార్చుకోండి. ఓటు చాలా అమూల్యమైనది, మీ ఓటుని వృధా చేసుకోకండి.